ఇదంతా ఓకే. కానీ లాంగ్ డ్రైవ్ కార్స్‌లోనే కార్ ఎందుకు పెట్టాలి? తెలంగాణలో ఒకసారి మీరు సెర్చ్ చేసి చూస్తే టాప్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అని చెప్పి మీరు ఒకవేళ ఎవరైనా కనుక్కున్నా ఇట్లంగా మీకు లాంగ్ డ్రైవ్ కార్స్ అనే పేరే సో ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఒక బ్రాండ్ అనేది ఇంక ఎదిగిందంటే కంపల్సరీ ఎంతో మంది ట్రస్ట్ని ఆ బ్రాండ్కి ఉంటుంది కాబట్టి, అసలు ఆ సత్తా ఉంటుంది కాబట్టి అది టాప్కి వెళ్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన సెల్ఫ్ డ్రైవ్ కార్ స్టార్టప్స్ని ఎందుకు నమ్మొద్దు అని చెప్పి అంటున్నా అంటే, మెయిన్గా స్టాఫ్ ఉండదు. ఇంక ఎలాంటి స్టాఫ్ అంటే ఏదో కాల్స్ మాట్లాడడానికి, ఇంకా అది కూడా కాదు. మెయిన్గా ఒక కార్ని మనం కస్టమర్కి ఇస్తున్నామంటే ఆ కస్టమర్ ఏదైనా థెఫ్ట్ అయ్యి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లాగా మనకి ఏం కావాలి, రికవరీ టీం కావాలి, లీగల్ టీం కావాలి. సో లీగల్ టీం, రికవరీ టీం అంటే మనం ఎక్కువ మొత్తంలో వీళ్ళకి శాలరీస్ ఇవ్వడానికే సో ఇంకా అసలు అయిపోతాయి. ఇప్పుడు చిన్న చిన్న సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వీళ్ళందరికీ శాలరీ ఇచ్చేంత సో వాళ్ళకు ఉండదు. మ్యాక్సిమం 50 కార్స్ ఇట్లాగా సో వాళ్ళ దగ్గర ఉండవు. సో మన దగ్గర కొన్ని వేల కార్లు ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ శాలరీ ఇవ్వడానికి, వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి ఒక అదేంటి స్టామినా అనేది సో ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ కార్ సేఫ్గా ఉంటుందన్న నమ్మకం ఇక్కడ ఉంటుంది ఫస్ట్ థింగ్. కాబట్టి మెయిన్గా లాంగ్ డ్రైవ్ కార్స్ని చూస్ చేసుకోవడానికి ఇది ఒక్కటే మెయిన్ రీజన్. ఇంకా